హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న అఖండ తాండవం అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, మూవీ ఎలా ఉంది, బాలయ్య నిజంగానే తాండవం చేశారా లేదనేది మన ఆడియన్స్ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ పాటికి అందరూ చూసేశారు కదా. మరి రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఎలాంటి స్పందనిస్తారో కూడా మనం చూసేద్దాం. థియేటర్లో ఇప్పుడే రుద్రతాండవం చూసి బయటకు వచ్చామండి. సనాతన ధర్మం గురించి, మన దేశం గురించి, మన దేశం యొక్క ఔన్నత్యం గురించి బాలకృష్ణ గారు మరియు బోయపాటి గారు అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటుందని ఆశిస్తున్నాం. బాలకృష్ణ గారి నటన అపూర్వం, అద్భుతం. ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేస్తున్న ఒక్కొక్క యాక్టింగ్కి మనకు పూనకాలు వస్తాయండి. అలానే తమరిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బోయపాటి గారు ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేము. నందమూరి అభిమానులుగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన సినిమాని మా హీరోకి, మా అభిమానులకి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై అఖండ, జై అఖండ, జై అఖండ, జై బోయపాటి, జై బోయపాటి. రేపు కూడా రండి. తెల్లారితే మొదలే పూనకాలు. సూపర్. క్లైమాక్స్ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్, అంతే, చెప్పడానికి లేదు. చూడండి. చెప్పడం కాదు, చూసి మీరు చెప్పడం. బాలయ్య ఫ్యాన్ మీరు చెప్పడం కాదు, మీరు చూసి చెప్పండి. ప్రతి ఫ్యాన్ కూడా సూపర్ సూపర్ డూపర్ హిట్ అంతే. మూవీ ఇలా ఉంది కాబట్టి బట్ రైటింగ్ మనకి ఒక ట్రోలింగ్ ఉంటుంది చూడండి స్కందాలో, హ్యాకర్ అని చెప్పి. ఇక్కడ IQ 226 సంథింగ్ వస్తుంది. మూవీ మాత్రం ఏ క్లాస్ అన్నా. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నాకైతే మైండ్ పనిచేస్తుంది. తమన్ అసలు ఆ BGM కి పొగలు వస్తున్నాయి, బాక్స్ లాంచి పొగలు వస్తున్నాయి, ఇంటర్వెల్ కి పొగలు వస్తున్నాయి. వాయిస్ ఎట్లా ఉంది, అది ఉంది కదా, మా వాయిస్ ఎలా ఉంది, అరిచి గొంతు పోయిందన్న. అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ స్టోరీ సూపర్ లైన్ అన్న. అసలు ఇంటర్వెల్ కి 600 టికెట్ వర్తన. ఇంటర్వెల్ 10 నిమిషాలు. చిన్న పిల్లగా చూడ సినిమా చాలా బాగుంది. సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం మామూలుగా అరిసింది, మాకు నోరు పోయింది. మీకు ఒక 20 నిమిషాలు ఇంటర్వెల్ చూతాను ఆడేసాడు అంతే. హీరోయిన్ కానీ పాటలు కానీ బాగా కుట్టాడు. తమనంగా గుడి కట్టేయాల్సిందే. నందమూరి తమన్ అనిపించుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి బాలయ్యబాబుని చూపించినట్టు బోయపాటి గారు ఇంకెవరు ఏ హీరోని చూపిడు. బాలయ్యబాబు బోయపాటి హిట్ కాంబినేషన్, బ్లాక్ బాస్టర్ అంతే. 1000 కాదు 2000 పెట్టుకున్నా ఇంటర్వెల్కే వర్తు. ఇంటర్వెల్ 30 నిమిషాలు బాలయ్య బాబు తాండు అరగంట సేపు ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంది?
ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఖర్చు దొరికేసింది. ఇప్పుడంతా మాకు బోనస్. ఈ సినిమా అంతా ఎక్స్పెక్ట్ చేసినా నువ్వు మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. ఇంటర్వెల్కే వర్త్ సినిమా అన్న ఒక మాట మామూలుగా కాలేదు. నేను ఒక మాట అనుకున్నా అన్న 1000 కోట్లు బొమ్మ. బోయపాటి గారు అన్న బోయపాటి గారు మీరు మా బాలయ్య బాబు గారికి సింహ లెజెండ్ అఖండ అఖండ తాండవం మేమైతే ఇబ్బంది పడ్డాం కానీ అన్న మీరు బోయపాటి గారు మీరు ఇచ్చారు చూడన్నా మీ సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు కానీ మా బాలయ్య బాబు ఇచ్చారు చూడన్నా అదే హిట్ కాదు బొమ్మ బ్లాక్ బస్టర్ మామూలు కాదు అక్కడ తాండవం అన్నకి గుడి అన్న, అన్నకి గుడి. అన్న తోపు అంతే అని మాత్రం యాక్షన్ సీక్వెన్స్ ఎలా అసలు మామూలు కాదండి అసలు యాక్షన్ ముందు బాలబాబు యాక్షన్ ముందు కాదండి, యాక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్. మామూలు కాదండి ఈ 10 నిమిషాలు పూనకాలు వచ్చి తమ్మని అయితే కొట్టేశానండి నామకరణం నందమూరి తమ్మ నామకరణం శాశ్వతం మా నందమూరి అభిమానుల్లో నందమూరి తమ్మ నామకరణం శాశ్వతం నిలబడిపోతుందంటే అడుగు. ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ అన్ని ఎలా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ హైలైట్ బాగుంది, సినిమాలో ఏమైనా హైలైట్స్ ఉన్నాయి? చాలా బాగుంది, సెంటిమెంట్ బాగుంది, ఫైట్స్ ఇట్లా చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ అదరగొట్టిండు, చాలా బాగుంది. జై బాలయ్య. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఒకవేళ క్లైమాక్స్ సీన్స్ అంతా ఎలా ఉన్నాయి? హైలైట్స్ అంతా ఏది మూవీలో మొత్తం హైలైట్? మొత్తం హైలైట్. సినిమా సూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. అన్న సీటులో కూర్చోని మనిషి లేడు, సీటులో ఏ మనిషి కూర్చోలేడు, ఒకటే నాదం జై బాలయ్య జై బాలయ్య. 5వ నెంబర్ బాలయ్య బాబు వరుసగా బ్లాక్ బాస్టర్ కూడా అంతే పవర్ ఉంది మాకు ఉంది. ఎన్ని వచ్చినా బైపాడి సీను బాలయ్య బాబు. జై బాలయ్య జై బైపాడి జై అఖండ. బాలయ్య బాబుని ఆపేవాడు ఎవడు లేడు. అది వచ్చిన బాలయ్య బాబు ఆపేవాడు ఎవడు లేడు. జై బాలయ్య జై బాలయ్య క్లైమాక్స్ అయితే మెంటల్, క్లైమాక్స్ మెంటల్ ఉంది. క్లైమాక్స్ ఒకసారి చూడాలి. ఈ రోజు చాలా తక్కువ మంది ప్రీమియర్స్ చూసుంటారు. రేపు ఇండియా మొత్తం అఖండారులే, రేపు ఇండియా మొత్తం అఖండారులే. శివుడు ఇక్కడ బాలయ్య బాబు లేడు, సినిమాలో బాలయ్య బాబు లేడు. శివుడు 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 శివుడు. అంటే దీని గురించి కామెంట్ చేసుకోవడం ఇండియన్ కాదు, హైందవుడు అసలు కాదు. అంతే వన్ మాట. అంటే శివయ్య తాండవం అన్నట్టు బాలయ్య ఆడిండా? బాలయ్యని చూడొచ్చా, శివుని చూడొచ్చా మనం? శివతాండవం అంతే. అదే చెప్తున్నా కదా, దీని గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడు ఇండియన్ కాదు, హిందూ అసలు కాదు. దాని గురించి నెగిటివ్ కామెంట్ అస్సలు రాకూడదు. ఓన్లీ శివతాండవం మాట ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతి ఒక్కరు యాక్షన్ బాగుంది. సినిమాకి పేరు పెట్టడానికి ఏమీ లేదు, ఆగడానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ అంతా శివోహం. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్, బాలయ్య సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఆయన హైలైట్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. సీన్ గారు మాత్రం బాలా స్టిల్స్ చాలా ఎక్సలెంట్ గా చూపించారు. అక్కడ మనకన్నా అక్కడ బాగా ఇంకా బాగా చూపించారు. ఎక్సలెంట్ మూవీ. జై బాలయ్య. సినిమా అయితే బాలయ్య బాబు యాక్టింగ్
అంటూ వద్దు బాలయ్య బాబు యాక్టింగ్ అండ్ తమన్ బీజిఎం అయితే పీక్ స్టేజ్ అన్నమాట. బాలయ్య బాబు అయితే శివుడు బాలయ్య బాబులోకి దూరితే ఎలా ఉంటాడో అలా అఖండ తాండవమే అయిందనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చే టైంకి అయితే అసలు తమన్ మామ అయితే నందమూరి తమన్ ఖచ్చితంగా థియేటర్లో బాక్స్ బద్దలైపోతాయి. జై బాలయ్య మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. బాలయ్య బాబు తాండవమే ఇంకా థియేటర్లో.